ఇది పాయసం తయారు చేయటానికండి. ఇది స్టార్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. దీంతో పాయసం చేస్తారు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తయారు చేస్తారు దీంతో పాయసం. ఇది 1 కప్పు స్టార్ రైస్, కిస్మిస్, ఎలాచి, జీడిపప్పు, ఒక 2 స్పూన్లు నెయ్యి, 2 ప్యాకెట్ల పాలు. పాయసం తయారీ విధానం: స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి, ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. జీడిపప్పు, కిస్మిస్, ఇది వేస్తాం రాసి. వేగే ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఈ 2 ప్యాకెట్ల పాలు మరిగించి పెట్టుకున్నాం. ఈ 2 ప్యాకెట్ల పాలు ఇందులో వేసేస్తాం. ముందుగా కొంచెం వేస్తాం, పక్కన పెడతాం. అది ఉడికాక మరి కొంచెం పాలు వేస్తాం. మరి కొంచెం పాలు వేయాలి. రెండోసారి ఉన్న పాలు వేసేయాలి. మొత్తం పాలన్నీ వేసేయాలి. ఇవన్నీ బాగా చిక్కబడిపోయేంత వరకు దీన్ని మరిగించాలి. కాకపోతే ఈ పాయసం కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. స్టార్స్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకు కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. ఇది బాగా దగ్గర అయిపోవాలి. ఆ కప్పుతో పాయసం వేసుకున్నాం కదండి, ఇదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకొని, ఇదిగోండి 2 కప్పులు బెల్లం తీసుకొని స్టవ్ వెలిగించి తపాల పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇందులో వేస్తాం. దీంట్లో కప్పుడు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుంటాం అంతే. ఇవ్వండి, బెల్లం కరిగాక అలాగే చల్లారబెట్టి పాయసం ఉడికాక, పాయసం కొంచెం చల్లారాక అందులో ఈ బెల్లం వాటర్ కలిపేస్తాం. ముందే వేస్తే పాయసం విరిగిపోద్ది, అందుకోసం. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఈ పాలన్నీ దగ్గర పడాలి చిక్కగా. అప్పుడు బెల్లం నీళ్ళు వేయాలి. పాకం కాదు, మరిగించాలంతే. ఈరోజు పాయసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. రేపు ఉదయం తినాలి. అప్పుడు దీని టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి పాయసం. చిక్కగా దగ్గర అయింది కదా. ఇప్పుడు ఎలాచి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపేసి చల్లారబెట్టాలి. పాకం చల్లారింది, ఇది కూడా కొంచెం చల్లారాలి. చిటికెడు ఉప్పు, 1-2 గళ్ళు ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి
ఇది చల్లారాక పాకం అదే బెల్లం వాటర్ కలపాలి. చిక్కగా అయింది కదా, ఇంకా దగ్గర పడిపోద్ది. ఇంకా చిక్కగా అయిపోద్ది. ఆ బెల్లం వాటర్ వేసాక రెండు సరిపోతుంది. పాయసం చల్లారాక ఇంత చిక్కగా అయింది. ఇప్పుడు బెల్లం ఈ విధంగా తయారవుతుంది. బెల్లం వేసాం కదా, కొంచెం చిక్కబడుతుంది. చల్లారుతున్న కొద్ది చిక్కబడుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి రేపు మార్నింగ్ తినాలి. ఇది ఫైనల్గా ఇలా వచ్చింది. రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తిందాం.